ఇదే తెలంగాణ భవన్ మా పార్టీ ఆఫీసు, బీఆర్ఎస్ పార్టీ హెడ్ క్వార్టర్స్. దీని లోపలికి కూడా పోలీసులు వచ్చి దుర్మార్గంగా దేశంలో ఎక్కడ లేని విధంగా బ్రిటిష్ వాళ్ళ కాలంలో చూసేది. స్వాతంత్రోద్యమం నడిచే రోజుల్లో ఆనాడు స్వాతంత్ర ఉద్యమకారులు ఏ రాజకీయ పార్టీ కార్యాలయంలో తలదాచుకున్నా ఆ రాజకీయ పార్టీ కార్యాలయాల మీద, ఏ పత్రికా కార్యాలయాల్లో తలదాచుకున్నా ఆ పత్రికా కార్యాలయాల మీద బ్రిటిష్ సైనికులు ఎట్లా దాడి చేసేదో మొన్న తెలంగాణ భవన్ మీద కూడా ఆ రకంగా పోలీసులు లోపలికి వచ్చి దాడి చేసేటటువంటి ప్రయత్నం. అంతేకాకుండా ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉదాహరణలు, కోకొల్లలు. ఈ 20 నెలల కాలంలో పోలీసుల దాష్టికాలు, దుర్మార్గాలు, అక్రమాలు ఈ ప్రభుత్వానికి వంతబాడుతూ, ఈ ప్రభుత్వానికి ఒక రకంగా ప్రైవేట్ సైన్యం లాగా పనిచేస్తూ ఇవాళ ప్రతిపక్ష పార్టీల నాయకుల, కార్యకర్తల గొంతు నొక్కేటటువంటి దుర్మార్గ ప్రయత్నం చేస్తా ఉన్నారు. దానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకోటి లేదు. ఆనాడు మీరు మాట్లాడారు, గతంలో మా ప్రభుత్వం ఉన్నటువంటి సందర్భంలో ఇట్లా కేసులు పెడతారా, అట్లా కేసులు పెడతారా, ఇదా అదా అని చెప్పి మాట్లాడింది. మేము ఇట్లా చేయలేదు. ఆనాడు ట్రాన్స్పరెంట్ గా పోలీసు వ్యవస్థ పారదర్శకంగా పనిచేసేటటువంటి పరిస్థితులు ఆనాడు ఉండేవి. ఎక్కడ కూడా ప్రభుత్వ పరమైనటువంటి జోక్యాలు మేము చేసుకోలేదు. లా అండ్ ఆర్డర్ పీస్ఫుల్ గా మెయింటైన్ చేయబడ్డాయి. ఆనాడు వేలాది ఇన్నోవా వాహనాలు ఇచ్చినాం, ప్రతి పోలీస్ స్టేషన్ కింద ఖర్చు అని స్టేషనరీ ఖర్చులు ఇచ్చినాం, హోంగార్డుల అలవెన్సులు పెంచినాం, పోలీసుల జీతాలు పెంచినాం, వాళ్ళ జీవితాలకు భద్రత కల్పించేటటువంటి ప్రయత్నం చేసి శాంతి భద్రతలు అద్భుతంగా తెలంగాణలో నడిచే విధంగా, శాంతి భద్రతలు మంచిగా ఉంటేనే తెలంగాణకు పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తాయి, తెలంగాణ ప్రశాంతంగా ఉంటది, తద్వారా స్టేట్ యొక్క జిఎస్డిపి పెరుగుతుంది, తలసరి ఆదాయం పెరుగుతుంది, ఇంకా పెద్ద ఎత్తున ప్రైవేట్ ఇన్వెస్టర్స్ వస్తారు హైదరాబాద్కి అని చెప్పి ఆనాడు మేము ఆ రకంగా పనిచేస్తాం. తెలంగాణ భవన్ పక్కన ఉన్నటువంటి కమాండ్ కంట్రోల్ సెంటర్ కూడా లండన్లో, సింగపూర్లో, అమెరికాలో ఉన్నట్టుగా ఇక్కడ కట్టి మొత్తం ఒక అధునాతనమైనటువంటి వ్యవస్థను తీసుకొచ్చి చీమ చిటుక్కుమన్న తెలంగాణలో పోలీసులకు తెలిసేటట్టుగా ఆ రకమైనటువంటి పరిపాలన మేము చేసినాం. మీలాగా ప్రతిపక్షాల నాయకుల కార్ల మీద దాడులు, ప్రతిపక్ష నాయకుల్ని చంపడాలు, దానికి పోలీసులు సహకరించడాలు, ఈ రకంగా ఇళ్లలో ఉండే ఆడోళ్ల మీద అక్రమ కేసులు పెట్టడాలు, సోషల్ మీడియా కార్యకర్తలకు ఫోన్లు చేసి పోలీసులే నువ్వు ఎందుకు పెడుతున్నావా ఆ పోస్ట్ అని బెదిరించేటటువంటి పరిస్థితులు ఆనాడు లేకుండే. మేము ఆనాడు ఆ రకంగా పనిచేసి ఉంటే ఇవాళ మీరు ఇట్లా ఉండకపోయేది. కానీ ఎన్నడూ కూడా మేము ప్రభుత్వ పరంగా జోక్యం చేసుకోకుండా పారదర్శకంగా పోలీసు వ్యవస్థను నడిపించినాం.